హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతో దోశలు ఎలా తయారు చూసేద్దాం. 2 గ్లాసుల బియ్యానికి సగం గ్లాసు మినపప్పు తీసుకొని, అలాగే 1 స్పూన్ మెంతులు తీసుకొని కడిగి నానబెట్టేసుకోవాలి. అలాగే ఒక కప్పు అటుకులు తీసుకొని 2 టైమ్స్ కడిగేసుకొని అందులోకి రైస్ వేసి నానబెట్టేసుకోవాలి. 4 గంటల పాటు నానిన బియ్యాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సపరేట్ నానబెట్టేసుకున్న అటుకుల్ని, రైస్ని కూడా ఇంకోసారి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. సపరేట్ గ్రైండ్ చేయడం వల్ల మెత్తగా మెదిగేస్తుంది, లేదా బియ్యంతో పాటు వేసామంటే పలుకులుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసేసాం కదా, మొత్తం ఇలా గంట తీసుకొని కలిపేసుకొని మూత మూసేసుకోవాలి. ఇప్పుడు ఓవర్ నైట్ అయిన తర్వాతకి మరుసటి రోజు ఇలా పొంగుతుంది పిండి అనేది. ఇందులో వాటర్ అవసరం లేదు, సాల్ట్ వేసుకొని ఇలా దోశలు వేసేసుకోవడమే. ఇప్పుడు ఎగ్ దోశ అనేది నేను పిండితో పాటే ఎగ్గును వేసేస్తాను. ఉప్పు కారం వేసుకొని ఎగ్ వేసేసుకొని ఇలా చుట్టేసుకోవడమే. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎంతో టేస్టీతో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.